హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఆలు కర్రీని ఇలా చేయండి. సింపుల్గా ఎక్కువ మసాలాలు ఎక్కువ ఐటమ్స్ లేకుండా సింపుల్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా మెత్తగా అయ్యిందాక ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అయిన టమాటాలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కాసేపు నూనె పైకి వచ్చిందాకా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వాటిలోకి కట్ చేసిన ఆలును యాడ్ చేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. కలుపుకున్న ఆలులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కూరకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. 3-4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కుక్కర్ గాలి తీసి దించుకోవాలి. దించుకున్న కదా ఆ కర్రీలోకి ధనియాల పొడి, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. గ్రేవీని ఇక్కడనే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారుగా ఎంత బాగా ఉడికిందో ఆలు కర్రీ. మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.